హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలోకి స్వాగతం. గైస్, మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఏమైనా షాపింగ్ లాంటిది ఏమైనా చేశారా? లైక్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మూవీ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇలాంటివి ఏమైనా చేశారా? మీరు చేసినప్పుడు జనరల్గా మీరు క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్ అని కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా. మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, లైక్ ఇవి ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట, మీది ఏ కార్డ్, విసా కార్డా, మాస్టర్ కార్డా, రూపే కార్డ్ అని కొన్ని అడుగుతుంటారు. లేకపోతే మీ కార్డ్ మీదనే మీకు కనిపిస్తుంది చిన్నగా విసా కార్డ్ అని, మాస్టర్ కార్డ్ అని, లేకపోతే రూపే కార్డ్ అని కనిపిస్తుంటది. ఆబ్వియస్ గా మీరు చూసి ఉండొచ్చు, కానీ మీకు తెలియని ఒక విషయం చెప్పాను నేను. ఆ కార్డ్ మీద మీకు చిన్నగా కనిపించే ఆ విసా అనేది, మాస్టర్ కార్డ్ అనేది, దాని వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఎన్నో లక్షల కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎన్నో లక్షల కోట్ల రూపాయల వాల్యుబుల్ కంపెనీస్ అవి. ప్రపంచంలో ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ, లేకపోతే ద రిచెస్ట్ కంపెనీ, లేకపోతే చాలా వాల్యూ ఉన్న కంపెనీస్ లో టాప్ 10 కంపెనీస్ తీసుకుంటే దాంట్లో 2 స్థానాలు విసా కార్డ్ కి, మాస్టర్ కార్డ్ కి ఉన్నాయి. మనలో ఎంతమందికి తెలుసు అసలు విసా కార్డ్ అంటే ఏంటి, ఆ కంపెనీస్ ఏం చేస్తుంటే, ఎలా బ్యాంకింగ్ లోకి వచ్చాయి, అసలు ఏ విధంగా మనకు హెల్ప్ చేసేవి, అసలు రూబే కార్డ్ అంటే ఏంటిది? చాలా మందికి రూబే కార్డ్ అంటే ఇండియన్ కంపెనీ కార్డ్ అని తెలుసు, కానీ అసలు అది ఏ కంపెనీ, ఎవరు దాన్ని రిలీజ్ చేసింది, దాన్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటిది? చాలా మంది ప్రమోట్ చేస్తుంటారు రూబేని యూజ్ చేయండి అని చెప్పి, ఎందుకంటే మన ఇండియన్ కంపెనీ అదని. అసలు దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది, ఇవన్నీ క్లియర్ కట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అండ్ లెట్స్ గెట్ ఇన్. మన స్టోరీ స్టార్ట్ అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట. ఎప్పుడైతే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఇవన్నీ స్టార్ట్ అయిందో, జనరల్ గా మనం బ్యాంకింగ్ లేకపోతే బ్యాంకింగ్ సిస్టమ్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, మన మనీని మనం ఒక చోట సేఫ్ గా పెట్టాలనుకుంటున్నాము. అది సెక్యూరిటీ బాగా ఉన్న ప్లేస్ అయి ఉండాలి, దొంగలు వాళ్ళు పడకుండా ఉండాలి, అండ్ మనకి మంచి కన్వీనియన్స్ కూడా ఉండే ఒక ప్లేస్ కావాలి. సో ఇలా బ్యాంకింగ్ అనే ఫీల్డ్ స్టార్ట్ అయిందనమాట. కానీ ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటిది అంటే, మనం మన డబ్బులు వాళ్ళ దగ్గర పెడతాం, కానీ మనకు ఒక డబ్బు అవసరం వచ్చినప్పుడు, లేదా మన మనీని రిటర్న్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం వెళ్ళి క్యూలో నిలబడాల్సి వస్తుంది. అంటే మన డబ్బు కోసం మనం ఎన్నో గంటలు నిలబడి క్యూలో నిలబడి కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీకు ఒక ఎమర్జెన్సీ ఉంది, సడన్ గా ఒక 1 hour లో మీకు మనీ కావాలి, కానీ మీరు వెళ్ళి అక్కడ క్యూలో 2-3 hours నిలబడితే తప్ప మీకు మనీ వచ్చేది కాదనమాట. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. సో బ్యాంకింగ్ వాళ్ళు ఇది ఒక ప్రాబ్లం కింద చూసి, వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ఇన్ని గంటలు నిలబడొద్దని చెప్పి ఒక డిఫరెంట్ ఫీల్డ్ లోకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అండ్ ఆటోమేటెడ్ ఫీల్డ్ అనమాట అది. దాన్నే మనం ఏటీఎం అని పిలుస్తుంటాం. సో అలా ఏటీఎంస్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, అందరు బ్యాంక్ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఏరియాలో ఒక్కొక్క ఏటీఎంస్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. సో ఇలా ఒక పెద్ద రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అక్కడే మనం ప్లాస్టిక్ కార్డ్స్, లేకపోతే మన బ్యాంక్ కార్డ్స్, లేకపోతే ఏటీఎం కార్డ్స్ అనేది రిలీజ్ అయింది అనమాట. సో మన ప్రజలందరూ ఫస్ట్ అక్కడి నుంచి కార్డ్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా ప్రతి వాళ్ళు అలా కార్డ్ యూజ్ చేసి మనీ అనేది హ్యాపీగా తీసుకునే వాళ్ళు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే, షాపింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే మన ఇండియా అనేది అప్పుడు ఒక డెవలపింగ్ కంట్రీగా ఉండడం వల్ల చాలా బిజినెసెస్ అవన్నీ అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు మనీని కలెక్ట్ చేసి ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి వచ్చేది. సో వీళ్ళకి ప్రతిసారి మనీని కలెక్ట్ చేయడం, దాని జాగ్రత్త తీసుకెళ్లి బ్యాంక్ లేయడం పెద్ద ఇష్యూగా మారిపోయింది. సో వీళ్ళు సెకండ్ రెవల్యూషన్కి వచ్చారనమాట. అదేంటి అంటే, ఈ షాప్ వాళ్ళకి ఒక చిన్న స్వైపింగ్ మిషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ దాని ద్వారా మనం వెళ్ళి మన కార్డ్ ని స్వైప్ చేస్తే మనీ అనేది వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ పడిపోతుంది. సో ఇక్కడ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనేది వచ్చింది. షాప్ కీపర్ కి ఒక అకౌంట్ ఉండడం అండ్ కస్టమర్ కి ఇంకొక అకౌంట్ ఉండడం. అంటే 2 డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి 2 కమ్యూనికేట్ చేయడం అంత ఈజీ కాదు. అంటే మీరు ఒక షాప్ కీపర్ అనుకోండి, మీ అకౌంట్ అనేది ఎస్బీఐ అకౌంట్, వేరే కస్టమర్ అయినా నేను వచ్చినప్పుడు నా అకౌంట్ అనేది యాక్సిస్ బ్యాంక్ అకౌంట్. సో నేను మీకు మనీ ఇవ్వాలంటే ఈ స్వైపింగ్ మిషన్ యూజ్ చేసి ఇవ్వలేము. ఎందుకు అంటే, బ్యాంక్స్ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ అప్పుడు డెవలప్ కాలేదు. సో అప్పుడు ఈ విసా కంపెనీ, మాస్టర్ కంపెనీ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ 2 బ్యాంకులను, అన్ని బ్యాంక్స్ ని కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ సర్వర్లోకి వెళ్ళి యాక్సెస్ తీసుకొని మనీ ట్రాన్స్ఫర్ కోసం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కోసం లింక్స్ తీసుకొని వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. చేసి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ అయ్యే మెథడ్ ని కనిపెట్టారు వీళ్ళు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెవల్యూషన్ అనమాట. నేను చెప్పేటప్పుడు చాలా ఈజీగా చెప్తున్నాను, మీరు వినేటప్పుడు ఈజీగా వింటున్నారు, కానీ ఇది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే అప్పట్లో ఒక్కొక్క బ్యాంక్ సర్వర్ అనేది ఒక్కొక్క కంట్రీస్ లో, లేకపోతే వేరే కాంటినెంట్స్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే దాని సర్వర్ అనేది ఎక్కడో ఫారెన్ లో ఉంటుంది. అండ్ ఇండియాలో మనం ఒక కార్డ్ స్వైప్ చేసినప్పుడు అది అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళడం అవన్నీ చాలా టఫ్ గా ఉండేది అనమాట. ఎందుకంటే అప్పట్లో బ్యాంక్స్ కి అంత మనీ లేదనమాట, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సర్వర్ మెయింటెనెన్స్ అవన్నీ చేయాలంటే. సో ఇక్కడ వీళ్ళు అనేది ఒక ఆపర్చునిటీ చూసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు అంటే, అన్నింటిలోకి యాక్సెస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్క బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి కనెక్ట్ చేయడం అనేది చేశారు. సో విసా కార్డ్స్ అండ్ మాస్టర్ కార్డ్స్ ఏం చేస్తాయంటే, మీరు కానీ వేరే బ్యాంక్స్ ఉన్నప్పుడు, లేకపోతే సేమ్ బ్యాంక్స్ అయినా పర్వాలేదు, మీరు ఒక మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వీళ్ళ ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ వీళ్ళకి దీనికి చిన్న కమిషన్ అనేది తీసుకుంటారు. సో అలా వీళ్ళ కంపెనీ అనేది స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ వీళ్ళు ఎలా చేశారు అంటే, 4-5 బ్యాంక్స్ ని కనెక్ట్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సర్వర్లోకి వెళ్ళి యాక్సెస్ తీసుకొని మంచిగా లింక్ చేశారనమాట. ఈ 5 బ్యాంక్స్ ని ఇంటర్నేషనల్ గా లింక్ చేశారనమాట. లింక్ చేసిన తర్వాత ఏమైందంటే, ఈ 5 బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కస్టమర్స్ పెరగడం స్టార్ట్ అయ్యారనమాట. ఎందుకంటే వేరే బ్యాంక్స్ లింక్ లేవు కాబట్టి వాళ్ళకి కష్టం అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ 5 బ్యాంక్స్ లో ఒక అకౌంట్ తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఈ 5 బ్యాంక్స్ అనేది డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఇది చూసిన మిగతా బ్యాంక్స్ ఏం చేశారంటే, మా బ్యాంక్ కూడా కనెక్ట్ చేయండి అని చెప్పి వీళ్ళ దగ్గర అప్రోచ్ అవడం స్టార్ట్ అయ్యి, సో అలా ఇంటర్నేషనల్ గా అన్ని బ్యాంక్స్ అనేది విసా కార్డ్ కంపెనీకి, లేకపోతే మాస్టర్ కార్డ్ కంపెనీ
కంపెనీకి అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు అనమాట. అండ్ వీళ్ళు ఏం చేశారంటే ఈ అప్రోచ్ అయిన అన్ని బ్యాంక్స్ ని ఇంటర్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా ఇంటర్నేషనల్ గా ప్రతి బ్యాంక్ ని వీళ్ళు కనెక్ట్ చేశారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ SBI కార్డ్ అనుకోండి, మీరు ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళి దాన్ని యూజ్ చేయాలంటే కుదరదు. కానీ విసా కార్డ్ అనుకోండి, ఖచ్చితంగా ఫారెన్ కి వెళ్తే యాక్సెస్ ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీ అనేది వీళ్ళు కలిగించారనమాట. అండ్ దీనికోసం వీళ్ళు ఒక చిన్న కమిషన్ అనేది 0.01%, 0.02% అనే చిన్న చిన్న కమిషన్స్ అనేది వీళ్ళు తీసుకుంటారు అనమాట. సో అలా డెవలప్ అయింది కంపెనీ అనేది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ విసా కార్డ్, మాస్టర్ కార్డ్, రూబే కార్డ్స్ ఇవి చేసేది ఏంటి అంటే ఇది బ్యాంక్స్ మధ్యలో ఇంటర్ కనెక్షన్ సృష్టిస్తుంది. అండ్ ఇది మనకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చాలా చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు PUBG కానివ్వండి, ఫ్రీ ఫైర్ కానివ్వండి, వీళ్ళ అకౌంట్స్ అనేది ఫారెన్ లో ఉంటాయి అనమాట. ఇండియన్ అకౌంట్స్ ఇప్పుడు వచ్చినాయి కానీ ఇంతకు ముందు అయితే ఫారెన్ అకౌంట్స్ ఉంటాయి. సో మీరు మీ అమౌంట్ ని మీరు ఫారెన్ లో అంత ఈజీగా పంపించలేదు. సో వీళ్ళు ఈజీగా ఇంటర్ కనెక్ట్ చేసి అది పంపించడం లాంటి మీడియం ని వీళ్ళు రెడీ చేశారనమాట. ఓవరాల్ గా చూసుకుంటే ఇంతే విసా కార్డ్, మాస్టర్ కార్డ్ అండ్ రూబే కార్డ్ అనమాట. ఇప్పుడు రూబే కార్డ్ లోకి వస్తే రూబే కార్డ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ అనమాట. దీన్ని రిలీజ్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళనమాట. దీన్ని స్థాపించింది NPCI వాళ్ళనమాట. NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు అన్నిటిని రెగ్యులేట్ చేస్తారనమాట. అన్ని బ్యాంక్స్ లో IPS కానివ్వండి, NFT కానివ్వండి, UPI కానివ్వండి, ఇవన్నీ ట్రాన్సాక్షన్ అన్ని మెయింటైన్ చేసేది ఈ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ అనమాట. అండ్ వీళ్ళు రిలీజ్ చేసింది ఈ రూబే కార్డ్ అనమాట. ఎందుకు రూబే కార్డ్ రిలీజ్ చేశారు అంటే ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ మంది జనాభాలు ఉన్నారనమాట. అండ్ ఎవ్రీబడి అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉందన్నమాట. ఈ ఊర్లలోకి వెళ్తే ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇప్పుడు అంత డీప్ గా వెళ్ళిపోయింది అనమాట ఈ కార్డ్స్ అనేది. సో మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా గానీ ప్రతి ఒక్క అమౌంట్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇండియన్ ఒక ప్రైవేట్ రూబే కార్డ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో మీరు ఎక్కువ మనీ అనేది పే చేయకుండా, కమిషన్ ఇవ్వకుండా, మీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకుండా మన ఇండియాలోనే తిరుగుతూ ఉంటుంది. అండ్ రూబే కార్డ్ ఒక అడ్వాంటేజెస్ గురించి తీసుకుంటే దీంట్లో మీకు కమిషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీరు కాదు, ఈవెన్ బ్యాంక్స్ కూడా దాంట్లో కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఈ బ్యాంక్స్ ఏదైతే కమిషన్స్ పే చేస్తున్నాయి విసా కార్డ్ కి, మాస్టర్ కార్డ్ కంపెనీకి, వేరే రూబే కార్డ్ కి పే చేయనందువలన రూబే కార్డ్స్ కి వీళ్ళు క్యాష్ బ్యాక్ రూపంగా, ఆఫర్ రూపంగా, లేకపోతే పెట్రోల్ కొట్టించినప్పుడు, లేకపోతే ఇంకేదైనా షాపింగ్ లాంటివి చేసినప్పుడు రూబే కార్డ్స్ లో మీకు క్యాష్ బ్యాక్ కానివ్వండి, లేకపోతే ఆఫర్స్ అవి ఇస్తుంటారు అనమాట. సో ఇలా వాళ్ళు పే చేయాల్సిన కమిషన్ రిటర్న్ మనకు క్యాష్ బ్యాక్ రూపంలో బ్యాంక్స్ అనేది మనకు రిటర్న్ ఇస్తాయి అనమాట. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటిది రూబే కార్డ్ ప్రకారం చూసుకుంటే లో ప్రాసెసింగ్ ఫ్రీ అనమాట. లో ప్రాసెసింగ్ ఫ్రీ అంటే ఏంటంటే మీరు జనరల్ ఒక ట్రాన్సాక్షన్ అవి చేసినప్పుడు కొంచెం కమిషన్స్ అనేది తీసుకుంటాను ఇందాక చెప్పే కదా. వేరే రూబే విషయంకి వచ్చేసరికి చాలా తక్కువ కమిషన్స్ వీళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఇది రెండు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట మనకు రూబే కార్డ్ యూజ్ చేస్తే. ఇప్పుడు డిసడ్వాంటేజ్ కిందకి వస్తే నెంబర్ 1 డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే రూబే కార్డ్ అనేది ఇంటర్నేషనల్ గా ఇంకా కనెక్ట్ కావాలి అనమాట. అంటే వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు కానీ ఇప్పటికైతే రూబే కార్డ్ అనేది ఇంటర్నేషనల్ గా మీరు యూజ్ చేయలేరు. అండ్ నెంబర్ 2 ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రూబే కార్డ్స్ లో ఇంకా క్రెడిట్ కార్డ్స్ అనేది రాలేదు. ఇప్పట్లో క్రెడిట్ కార్డ్స్ అనేది ప్రతి వ్యక్తులు యూజ్ చేస్తున్నారు అనమాట. వేరే రూబే కార్డ్స్ లలో క్రెడిట్ కార్డ్స్ ఇంకా రాలేదు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇష్యూ అని నడుస్తుంది. కానీ ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ అనేది రూబే కార్డ్స్ మీద. చాలా బ్యాంక్స్ వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ట్రై చేస్తున్నారు. కానీ ఇంకా రాలే, మనకి ఎందుకో తెలియదు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా రావచ్చు. సో ఓవరాల్ గా మీకు అర్థమైంది అనుకుంటా గైస్ రూబే కార్డ్ అంటే ఏంటి, విసా కార్డ్ అంటే ఏంటి, మాస్టర్ కార్డ్స్ అంటే ఏంటి, ఈ కంపెనీస్ ఏం చేస్తుంటే వీళ్ళు ఇంత ఇన్నోవేటివ్ గా ట్రాన్సాక్షన్స్ అనేది తీసుకురావడం వల్ల ఇంత బిగ్గెస్ట్ కంట్రీలో వాల్యుబుల్ కంపెనీస్ మారాయి. అంటే నేను చెప్పాను కదా వీళ్ళు కమిషన్ తీసుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఒక రోజు మినిమం 2 times అని ఒక కార్డ్ ని యూజ్ చేస్తే వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుంది. అలా ఈ ప్రపంచం మొత్తం వాళ్ళు కనెక్టెడ్ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రోజుకి 2 సార్లు వాళ్ళ కార్డ్స్ ని యూజ్ చేస్తే వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుందో ఆలోచించండి. వాళ్ళ రేట్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎంత పెద్దగా ఉందో ఆలోచించండి. సో అందుకే ఈ కంపెనీస్ ఇంత పెద్దగా ఎదిగాయి. అండ్ 10th and 11th ప్లేస్లలో ఈ 2 కంపెనీస్ ఉన్నాయి అనమాట, విసా కంపెనీ అండ్ మాస్టర్ కంపెనీ. వీళ్ళ టర్న్ ఓవర్ లేకపోతే వీళ్ళకి వచ్చే రెవెన్యూ అనేది, లేకపోతే వీళ్ళ వాల్యుయేషన్ అనేది ఎన్నో లక్షల కోట్లలో ఉంటుంది. అండ్ రూబే కంపెనీ అయితే ఇప్పుడు కొంచెం కాంపిటీషన్స్ వస్తున్నాయి. అండ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఒక రూబే కార్డ్ కూడా తీసుకోండి. ఎందుకంటే దాని వల్ల చాలా యూజెస్ ఉంటుంది. ఎక్కువ కస్టమర్స్ కానీ రూబే కార్డ్స్ తీసుకుంటే వాళ్ళు ఆబ్వియస్ గా దాన్ని డెవలప్ చేసి ఇంటర్నేషనల్ గా అండ్ క్రెడిట్ కార్డ్స్ లో కూడా ఎంటర్ అవుతారు. ఒకవేళ అలా ఎంటర్ అయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ గైస్ మీకు ఓవరాల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.